ఒరే ట్రాకో, యూట్యూబ్ ఆన్ చేస్తే చాలరా జానీ మాస్టర్ జానీ మాస్టర్ జానీ మాస్టర్. అసలు ఎవర్రా ఈ జానీ మాస్టర్? అరే గుడిసీను, జానీ మాస్టర్ గురించి తెలియదా? ఆయన డి షో ద్వారా కంటెస్టెంట్ గా కెరీర్ స్టార్ట్ చేసి 2009లో వచ్చిన ద్రోణ సినిమాకి కొరియోగ్రాఫర్ గా పనిచేశారా. ఆ తర్వాత 2012లో వచ్చిన రచ్చ సినిమాకి, రామ్ చరణ్ రచ్చ సినిమాకి రచ్చగా కొరియోగ్రఫీ చేశారా. ప్రజెంట్ ఆయన చేసిన మిస్టేక్ వల్ల కెరీర్ బాగా పతనానికి పడిపోయిందని చెప్పుకోవాలరా. అవునరా, రామ్ చరణే కాదు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ ఇలా స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసి కెరీర్ ని పీక్ స్టేజ్ కి సెట్ చేసుకున్నాడు రా. హిందీలో కూడా సల్మాన్ ఖాన్ కి కొరియోగ్రఫీ చేశాడు రా బాబు. ఆయన చేసిన మిస్టేక్ వల్ల ఆ కెరీర్ మొత్తం డౌన్ ఫాల్ అయిపోయిందిరా. ఒరే క్రాకో, కెరీర్ మొత్తం మీద సంపాదించుకున్న గుర్తింపు కన్నా ఆయనకి ఇప్పుడు వచ్చిన గుర్తింపు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. నాకు ఇప్పుడు కూడా అర్థం అవట్లేదురా ఆయన ఎందుకు అంత ఫేమస్ అయ్యారో. అర్థం అవుతురా, ఎందుకు అర్థం అవుతుంది? గుండె వేసుకుని గుంటల చుట్టూ తిరగడం తప్ప. నీకు కూడా సరైన జల తల్లిపే జైల్లో ఉండి ఊసలు లెక్క పెట్టుకుంటూ జీవితం గడిపేస్తావు. దేశవ్యాప్తంగా కొరియోగ్రఫీ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ ఈ రోజు ఈ విధమైన గుర్తింపు తెచ్చుకున్నారంటే మన యూత్ అంతా ఆయన చూసి ఏం నేర్చుకోవాలరా? అసలు ఆయన చూసి ఏం నేర్చుకోకూడదు. నువ్వు యూత్ ఏంట్రా, అరగడానికి అమ్ముకుని తక్కువ అంతా ఊడిపోతేని. అబ్బే బలెటోడు రా బాబు, స్టైలే ఉంటుందని నేనే పీక్ మింగాను. కొత్త స్టైల్ రా బాబు, ఫ్యూచర్ లో ఇదే ట్రెండ్ అవుతుంది. నువ్వు కూడా ట్రై చేయి. నువ్వు ఆపలేకుండు. మాస్టర్ కోసం మాట్లాడుతుంటే మధ్యలో ఏంటి? ఒరే క్రాకో, ఎందుకురా ఆయన మీద పోలీసులు పోక్సో కేసు పెట్టారు? ఆయన చేసిన నేరం ఏంటి? ఏం మాట్లాడుతున్నారా? జానీ మాస్టర్ మీద పోక్సో కేసు పెట్టారా? అంటే రేప్ కేసు పెట్టారా? అసలు ఏం జరుగుతుందిరా ఇండస్ట్రీలోని? నిన్న కాక మొన్న ఒక చిన్న హీరో, ఇప్పుడు ఈ మాస్టర్. ఇంకా లెక్క తెలియని బొక్కలు ఎన్ని ఉన్నాయో ఇండస్ట్రీలో. అసలు ఆయన మీద ఎవరు పోక్సో కేసు పెట్టారా? పోక్సో కేసు అంటే మాటలు కాదురా బాబు, రుజువు అయితే శ్రీకృష్ణ జన్మస్థానమే. నువ్వు కొంచెం జాయిగా మాట్లాడరా బాబు. ఆయన దగ్గర పనిచేసే లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫరే నన్ను రేప్ చేశాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేసిందిరా. ఓరి నాయనో, కష్టపడి పైకొచ్చాడు, ఇప్పుడే ఆయన చూసి నేర్చుకోవాలి అనుకున్నాను. ఆయన చూసి ఏం నేర్చుకోవాలో ఏం నేర్చుకోకూడదో అర్థం అవ్వట్లేదురా బాబు. అసలు యూత్ కి ఏం సందేశం ఇస్తారా వీళ్ళు? ఒరే క్రాకో, ప్రతి డిపార్ట్మెంట్ లోను ప్రతి చోట ఆడా మగ కలిసి పనిచేస్తారు కదా. సొసైటీలో ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలంటే ఏ అవగాహనతో ఉండాలరా అసలు? మంచి ప్రశ్న వేసావురా. పురాణాలలో స్త్రీలను ప్రకృతితో పోలుస్తారు. ప్రకృతి అందంగా ఉందనుకో, నేచర్ తో ఒక సెల్ఫీ దిగి తనివి తీరా ఆనందించు, తప్పు లేదు. ఇంకా నువ్వు అందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నావు అనుకో, బాత్రూమ్కి వెళ్ళి స్నానం చెయ్యి. అంతేగాని నేచర్ సెల్ఫీ ఇచ్చింది కదా అని ఆ నేచర్ తోనే నెగిటివ్ గా మిస్బిహేవ్ చేసి తప్పు చెయ్యాలని చూసావనుకో, ఆ నేచర్ కే బలైపోతావురా. కమిట్మెంట్ ఇచ్చింది కదా అని కమిట్ అయ్యావనుకో, నిన్ను కాటికి పంపడానికి కూడా వెనుకాడతరా ఆ ప్రకృతి. ఇది మనసులో పెట్టుకుని గుర్తించుకో. మనం రోజు పేపర్లోను న్యూస్ లోను చూస్తూ ఉంటాం. అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు, ఆడాలతో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయికి 6 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన జడ్జి, జైలుకి వెళ్లిన వారం రోజులకే ఆత్మహత్య చేసుకున్న నిందితుడు. తప్పు చేస్తే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు శిక్ష పడుతుందని ఆ తప్పు చేసేటప్పుడు ఆ వ్యక్తికి గుర్తుకు రావాలి. నిజమే రా క్రాకో, నువ్వు అన్నది 100% కరెక్ట్. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. తెలిసి చేయడం తెలియక చేయడం కాదురా, తప్పు చేసిన తర్వాత ఆ వ్యక్తికి శిక్ష ఏ రేంజ్ లో ఉంటుందో తెలియకపోవడం. పోలీసులు వస్తారు, తీసుకెళ్తారు, జడ్జి ముందు నిలబెడతారు. ఆ వ్యక్తికి నేరం రుజువైతే జైలుకు పంపిస్తారు. జైల్లో చెప్పకూడు తినాలి. ఆ తరువాత చేసిన తప్పుకి కుంగి కృషించి అక్కడే ఆత్మహత్య చేసుకోవాలి. లేదంటే దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని జైలు పాలు చేయాలి. ఈలోపు కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది అని ఆ వ్యక్తికి తప్పు చేసే ముందు క్లియర్ గా తెలియాలిరా. అంతెందుకురా, మొన్న అమ్మాయి అందంగా ఉందని అదే పనిగా చూస్తే నీకేం జరిగింది? ఈ నన్ను అంటే అది 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 అవన్నీ ఇప్పుడెందుకు లేరా బాబు? ఏం చేసావురా ఎదవా? ఎమ్మ గుడిసిపోతావురా పులిహారనా కొడక. వీడేం చేయలేదురా, వీడికి అంత ధైర్యం ఎక్కడది? వాళ్ళ ఆయనే వీడి తోలు తీసి బాడీని పోలీస్ స్టేషన్ లో ఆరేసాడు. మిగతా పులుసు అంతా వాళ్ళ తీసేసారు. స్త్రీలతో మర్యాదగా ఉండాలి, మర్యాదగా మాట్లాడాలి, వాళ్ళని గౌరవించాలి. అప్పుడే మనం సేఫ్ గా ఉంటాం. అర్థమైందా రాజా?